ఎందుకంటే వాట్సాప్కి ఎందుకు దెబ్బ పడ్డా అంటే రీజన్ అంటే మన ఇండియా నుంచి ఒక ఇన్స్టాంట్ మెసెంజర్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం వల్ల దానికి దెబ్బ పడ్డా అన్నట్టు. అండ్ దీనిలో మనకు మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దానికి వాట్సాప్కి దీనికి ఎందుకు దెబ్బ పడ్డా అంటున్నా అంటే ప్రజెంట్ అయితే మనకు వాళ్ళ ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనకు నచ్చలేవు. అండ్ ఇష్టం వచ్చినట్టు మన చాట్ని కానీ మన ఇన్ఫర్మేషన్ని కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్కి మనకు షేర్ చేస్తాంటే మనం అవ్వకోం కదా. అండ్ అదన్నట్టు విషయం. అండ్ దాన్ని డిలే కూడా చేశారు అనుకో, అది పెద్ద విషయం కాదనుకో, దాన్ని డిలే చేశారు. దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అండ్ మీరైతే ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోరు లేకపోతే లేదు, వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దీనికి రీజన్ ఏంటంటే మనకి అప్లికేషన్ మనం చెప్పడానికి వీళ్ళు యూరోప్కును మన ఇండియాకి సపరేట్ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ రీజన్ అయితే నచ్చక సుప్రీంకోర్టు అయితే క్వశ్చన్ చేసింది వాళ్ళని. అండ్ అది నాకు నచ్చలేదు, పార్షాలిటీ పిచ్చి నాటకాలు చేశారు, నాకు నచ్చలేదు. అండ్ దానికోసం అయితే నేనైతే వీడియో చేస్తున్నా. అండ్ మెయిన్ వచ్చేసి మనకు దీనిలో ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచో దీన్ని అయితే మనకు డెవలప్ అయితే చేస్తున్నారు. దీనిలో చాలా టెస్టులు అయితే జరిగినాయి ఇంటర్నల్గా. అండ్ ఈ అప్లికేషన్ మనం ఓవరాల్గా ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది, నేనైతే చూసిన. అండ్ ఒకసారి మీరైతే ఇన్స్టాల్ చేసుకుంటా అంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేసిన, ఎందుకంటే మీరు చాలా సేఫ్గా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి, స్పామ్స్కి ఇబ్బంది పడద్దని చెప్పి. అండ్ అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. అండ్ ఎందుకంటే మనకు ఇది ఓన్లీ మనకు ప్లే స్టోర్లో మాత్రమే అవైలబుల్ లేదు, మనకు యాప్ స్టోర్లో అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది యాపిల్ వాడే వాళ్ళకైతే. అండ్ ప్లే స్టోర్లో ముందు అవైలబిలిటీకి అయితే వస్తుంది. అండ్ ఏపీకి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. అండ్ ప్లే స్టోర్లో మనకి ఏమైనా ఉంటాయంటే GIMS అని ఉంటుంది ముందు రిలీజ్ అయిన తర్వాత. అండ్ మనకు యాప్ స్టోర్లో వచ్చేసి మనకు సందేశం అప్లికేషన్ ఉంటుంది అన్నట్టు. అండ్ దీనిలో ఓవరాల్గా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దీనిలో మనము ఫోటో షేర్ చేసుకోవచ్చు, వీడియో షేర్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ వాట్సాప్ లాంటిది అనుకోండి. అండ్ వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా కసక్ అన్నట్టు. అండ్ అలాంటి ఆల్టర్నేటివ్ మనం ఫొటోస్ వీడియోస్ అన్నీ సెండ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకు దీనిలో అండ్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఆడియో కాల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ కంటే మంచి ఒక పాయింట్ ఏం నచ్చిందంటే మనకు దీనిలో మనమైనా టెక్స్ట్ రాస్తాం కదా, టెక్స్ట్ రాసినప్పుడు మనకు బోల్ట్లా కానీ హైలైట్ చేయాలనిపిస్తుంది, అండర్లైన్ చేయాలనిపిస్తుంది, అండ్ ఇటాలిక్లా రాయాలనిపిస్తుంది కర్సివ్లో. అండ్ వాటికైతే డైరెక్ట్ మనం ఇటాలిక్ అని పెట్టుకోవచ్చు, బోల్ట్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మనం టైప్ చేసుకున్నట్టయితే పూర్తిగా టెక్స్ట్ అనేది అండ్ ఆ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ అదే వాట్సాప్లో అయితే మనము స్టార్ అని చెప్పి షార్ట్ కట్స్ కొన్ని ఉంటాయి, యాష్ అని చెప్పి ప్రెస్ చేసి ఇట్లా రాసుకోవడం అయితే ఉంటుంది. అండ్ అవి కొంచెం కాంప్లికేటెడ్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఆ విధంగానైతే మనకు దీనిలోనైతే ఒక ఆల్టర్నేటివ్ అనొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక మంచి పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే దీనిలో మనం ట్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు అంట. అండ్ ఆ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ట్యాగ్స్ కూడా మనమైతే మంచిగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ కంటే ఒకటి దీనిలో మనం వాట్సాప్లో చూసిన ఈమోజీస్ అయితే దీనిలో ఉంటాయి, జీమోజీస్ అయితే ఉంటాయి. అండ్ ఆ జీమోజీస్ వచ్చేసి మనకు పెద్దగా స్టిక్కర్స్ అయితే బాగా మంచి క్వాలిటీ స్టిక్కర్స్ అయితే ఏం లేవు. అండ్ అన్ని గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించినవి అవుతున్నాయి. అండ్ ముందు ఫస్ట్ ఇంప్రెషన్ కాబట్టి చాలా మంచి ఓవర్వ్యూ అవుతుంది అప్లికేషన్ది. అండ్ ముందు మంచి అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు ఈ అప్లికేషన్లో. ఎందుకంటే ఫస్ట్ కాబట్టి నార్మల్గా అయితే ఇంత బాగానే అయితే ఉండదు. అండ్ ఇంత బాగుందంటే ముందు ఇంకా మంచి అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి దీనిలో మనకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ చాట్ బోర్డ్ అయితే ఉంది. అండ్ చాట్ బోర్డ్ నుంచి అయితే మనమైతే క్వశ్చన్స్ అడగచ్చు, మనకైనా ప్రాబ్లమ్స్ ఉన్న అప్లికేషన్ నుంచి మనమైతే ఫైల్ చేయొచ్చు. అది చిన్న దేనిలోనైతే ఉంటుంది అనుకోండి. అండ్ ఇంకొకటి అయితే మనకు దీనిలో మన నెంబర్తో అయితే లాగిన్ అవ్వాలి. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళైతే gov.in అని చెప్పి లేకపోతే gov@gmail అని చెప్పి వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడీస్తో అయితే లాగిన్ అవ్వచ్చు. అండ్ ఈ విధంగా అయితే మనకైతే దీనిలో లాగిన్ ఇంటర్ఫేస్ అయితే ఉంది. అండ్ లాగిన్ ఫార్మాట్ కూడా చెప్పాలంటే అవసరం, ఆ లాగిన్ ఫార్మాట్ మీకు ఎట్లా తెలుసు. అండ్ పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు. అండ్ ఓవరాల్గా అయితే నాకైతే అప్లికేషన్ అయితే బాగా నచ్చింది. అండ్ దీని పాపులారిటీ కూడా ముందు అయితే చాలా పెరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దానివల్ల నాకు ఎలాంటి ప్రాఫిట్ లేదనుకోండి. అండ్ వీడియో మాత్రం ఇంతే. మీకు కనుక నచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నాకు వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి భయ్, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ వీడియో మాత్రం ఇంతే, కానీ తప్పకుండా ఈ అప్లికేషన్ అయితే మనమైతే సపోర్ట్ చేయాలి. అండ్ కిందనైతే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏం నచ్చిందని చెప్పి. వీడియో మాత్రం ఇంతే. టేక్ కేర్, బాయ్. Thank you.